శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ కుటుంబాన్ని ఇంట్లో నుంచి వీధుల్లోకి నెట్టేసి ఇంటికి తాళాలు వేసి వారిపై పోలీసులు ప్రతాపం చూపడం స్థానికంగా కలకలం రేపింది. తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు తమను వేధిస్తున్నారని బాధితులు ఆరోపించారు. సివిల్ మ్యాటర్ కోర్టులో ఉందని చెప్పినప్పటికీ సిఐఎస్ఐ ఏమాత్రం కనికరం చూపకుండా వృద్ధురాలిని మహిళలను చూడకుండా రోడ్డుపైకి నెట్టేసి ఇంటికి తాళాలు వేశారని బాధితులు వాపోయారు. తప్పుడు కేసులతో మమ్మల్ని వీధిలోకి నెట్టేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరుతున్నామని బాధితులు తెలిపారు. తర్వాత చూసుకుందాం రాయ వర మూసుకొని వస్తావా రావు అనుకుని రైటర్ గారి అందరూ దౌర్జన్యం సార్ మాకు బయట పెట్టేశారు. సార్ మాకు పోలీసులు ఒక్కసారి 2 సార్లు కాదు సార్, ప్రతిసారికి పోలీసులు పిలుస్తున్నారు. వెళ్ళకపోతే నీకు బోకర్ కేసు కింద కడతాం అనుకుని సిఐ గారు అంటున్నారు. ఎస్ఐ గారు పిలిచారు, ఒకసారి పిలిస్తే వెళ్ళే లోపల మీటర్ ఎవరు పట్టుకెళ్ళిపోయారు. ముస్లిం దగ్గర మీటర్ ఎవరు తీసుకెళ్లిపోయారు సార్, మీరు పిలుస్తున్నారు మీటర్ పట్టుకెళ్ళిపోయారు అంటే తమాషాలు చేస్తున్నావు, మాకు అందుకు జోకం నేను వస్తావా రావు అంటున్నారు సార్. మళ్ళీ వెళ్తే భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీకి తెచ్చి ఇంట్లో పెట్టేశాడు, వాడు తాళ మీద కొట్టేశాడు. మాకిద్దరు కొట్టడానికి వచ్చారు సార్. కొట్టడానికి వస్తే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఫోన్ పెట్టారు, ఇప్పుడే వస్తున్నామమ్మా అనుకుని. ఆ భాస్కర్ ఏమంటారంటే పోలీసులు నాకు ఈ పాకెట్లో ఉన్నారు, రాజకీయ నాయకులు ఈ పాకెట్లో ఉన్నారు, ఈ ఊరు పెద్దలు నా జాబ్ ఈ వెనక జాబులో ఉన్నారు, ఎవరికి నువ్వు చెప్పుకుంటూ చెప్పుకో అంటున్నారు సార్. జనం మాకు ఈ పని చేస్తున్నారు సార్, మేము ఏడ్ చేయాలి. ఇంత అన్యాయమా సార్ చెప్పండి, మీ మా పరిస్థితి ఏంటి? మీరే మాకు న్యాయం చేయకపోతే మేము ఏదైనా తినే చచ్చిపోతాం. ముసలమ్మ మేము రోడ్డు మీదే చచ్చిపోతాము. ఎందుకు సార్ మేము అందుకే ఒప్పుకుంటుంది, మాకు ఎన్నట్టు హింసలు పెడుతున్నాడు.